శ్రీమాత్రే నమః. ఈ వీడియో చేస్తుంటే కూడా మాట రావట్లేదు. ఈ ఒక 5-6 రోజుల బట్టి మనకి భయంకరమైన వార్తలు వింటున్నాం. కలకత్తా జూనియర్ డాక్టర్ విషయంలో అసలు అంత అసహ్యంగా చేయడం, అంటే అసహ్యం అన్న మాట కూడా చాలా చిన్నదేమో వాళ్ళు చేసిన పనుల మీద. టీనేజ్ అమ్మాయి, అందరు అంటారు టీనేజ్ అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు అట్లా చేసేటప్పటికే ఇదవుతున్నారని. 30 ఏళ్ళ బాధ్యత గల పీజీ డాక్టర్ని అట్లా చెయ్యాలి అంటే వాళ్ళకి మానవత్వం ఉందా? దానవులు కూడా అట్లా చెయ్యరేమో. రావణాసురుడు కూడా తీసుకుపోయి బలవంతంగా తన దగ్గర ఉంచుకొని ఆమె ఒప్పుకునేదాకా సీతమ్మ వారిని చేశాడు. కానీ రావణాసురుడు అని పేరు పెట్టడం కూడా వీళ్ళకి మీద చాలా చిన్న మాటేమో అని అనిపిస్తోంది. మాట కూడా రావట్ల. అసలు ఆ వీడియోలు చూస్తుంటే నిద్ర కూడా పట్టట్ల. ఇంత భయానకంగా ఆ స్త్రీల మీద టీనేజ్లో ఉన్నారు, వాళ్ళని చేశారు అని కూడా కాదు. పీజీ డాక్టర్ని హాస్పిటల్లో ఉన్న టైంలో ఎక్కడ ఉన్నా అది తప్పే కదా. అసలు నిజంగా పైశాచికత్వం కూడా ఏ మాట కూడా ఉపయోగించాలో వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణానికి ఒడికట్టి ఆడవాళ్ళ మీద అబలలు కాదు సబలలు అని చెప్తుంటారు. ఎక్కడికి పోయినాయి ఆ మాటలన్నీ? ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ రకరకాల నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ కనుక్కున్నాం అంటున్నారు. ఆ హాస్పిటల్ గురించి ఇంతవరకు బయటికి రాలేదు అంటే మానవత్వం ఎక్కడికి వెళ్ళింది? ప్రతి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆ డాక్టర్ని అది చేయాలి, అక్కడ వాళ్ళని చేసిన వాళ్ళని ఇచ్చేయాలని. ఒక మామూలు పోలీసు కూడా కాదు వాడు అలా వచ్చి హాస్పిటల్లో అంత దారుణానికి ఒడికట్టడం. వాడు వెనక ఉన్న ఎంతమందిని ప్రోగు చేసుకున్నాడో. యాజమాన్యం నిద్రపోతుందా? ప్రజలు నిద్రపోతున్నారా? హాస్పిటల్ నిద్రపోతుందా? సీసీ కెమెరాలు పనిచేయట్లేదా? ఏది పనిచేయట్లేదు. మామూలుగా హాస్పిటల్లోకి వస్తుంటేనే ఎన్ని రకాల చెకింగ్లు ఉంటాయే. ఒక ఆడ మనిషి అర్ధరాత్రి అంత పెద్ద హాస్పిటల్లో అట్లా చేస్తుంటే ఎవరికి తెలవకపోవడం అనేది నాకు ఎందుకో చాలా బాధ అనిపిస్తోంది. ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడుంది భద్రత అనేది? సేవలు చేస్తూ ఆ అమ్మాయి వీళ్ళ కామానికి బలైపోయింది. వాళ్ళు నరరూప రాక్షసుల, నర మృగాల, ఏమీ అర్థం కావట్లేదు. నిజంగా అసలు మాట కూడా రావట్లేదు. ఇంత భయానకమైన పరిస్థితుల్లో మనం ఎట్లా బ్రతకాలి? మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? ఎలా జాగ్రత్తగా చూడాలి? చిన్న 4-5 సంవత్సరాల పిల్లలకి భద్రత లేదు. 30 ఏళ్ళు వచ్చి హాస్పిటల్లో డాక్టర్గా తన విధులు నిర్వహిస్తున్న ఆ అమ్మాయికి భద్రత లేదు. ఎక్కడుంది మనకి భద్రత? ఏమైపోతుంది సమాజం? ఆడవాళ్ళు అంటున్నారు, కానీ ఈ ఆడవాళ్ళ మీద ఇన్ని పైశాచికమైన కృత్యాలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? నచ్చితే